అనుకున్నారు టీటీడీ కరెక్ట్గా సరిపోయింది దేవస్థానం. నేను మీరు చూసినప్పటి నుంచి ఇట్లా సేమ్ నేను తిరుకుంటా. అదే చెప్తున్నాను. రేపటి టోటల్ ఒకసారి మీరు వచ్చినప్పుడు అంతే. మిగిలిన జెంట్స్ అంతా జెంట్సే వస్తారు. భోజనాలు మేము అదే సేమ్ మీరేమైతే ప్రసాదం ఇస్తారో అదే భోజనం అదే దద్దోజనము పులిహోర చక్కెర నేనే పిలిపించి కరెక్ట్గా వాడిని గుర్తించి క్వాలిటీ ఎందుకంటే క్వాలిటీ సరిపోతే అది బాగా ఇక్కడ ఆ పాటలో పెట్టాం. దానికి దీనికి తేడా రాకూడదని చెప్పి అంతే సార్. అదే మాట అన్నీ ఏం చేస్తున్నాను ఎదురు తప్పకుండా కదా ఆ బొట్టేసి ఇక్కడ అంబాగా పెట్టారు. అక్కడ చల్లి తీర్థమంత్రాన్ని పైన చల్లిన తర్వాత వచ్చేసి అక్కడ తీసుకెళ్ళి అప్పుడు అదే స్వాములే ఇచ్చేస్తాం. స్వాములు సార్ ప్లస్ శ్రీవారి సేవకులు పెట్టారు సార్. అక్కడ కూర్చున్నప్పుడే అన్ని లేకూడదు. ఒకసారి ఆడ అయిపోయిన తర్వాత నేరుగా లేచి ప్రసాదం తీసుకొని ఫోన్ చేసుకొని పోతాం. ఆధ్వర్యంలో శ్రావణ ప్రథమ శుక్రవారం ఎల్లుండి ఈ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజ వైభవోపేతంగా నిర్వహించబోతున్నారు. ఆగమోక్తమైనటువంటి కైంకర్యాలతో, వేదమంత్రాలతో, మంగళవాద్య ధ్వనులతో, అన్నమాచార్య సంకీర్తనలతో ఈ మహత్తర కార్యక్రమం భక్తలోకానికి ఆనందదాయకంగా నిర్వహించే అవకాశం ఉంది. తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు, సిబ్బంది అంతా కూడా సమధికమైనటువంటి ఉత్సాహంతో, భక్తి ప్రపత్తులతో ఇక్కడ ఈ ప్రాంగణాన్ని మహత్తరంగా దిద్ది తీరుస్తూ ఉన్నారు. సంయుక్త కార్యనిర్వహణ అధికారి గారు శ్రీ శరత్ గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఉద్యోగ సోదరులందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో కృషి చేస్తూ ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ కావాల్సిన స్థానిక సహకారాన్ని వారు, వారి అనుయాయులు ఎంతో భక్తి ప్రపత్తులతో చేస్తూ ఉన్నారు. మనకు హైందవ సంస్కృతిలో శ్రావణ మాసం చాలా పవిత్రమైనటువంటి మాసము. అందులో శ్రావణ శుక్రవారాలంటే ఇంకా పవిత్రంగా మనం భావించి అమ్మవారిని ఆరాధిస్తాము. అందులోనూ మనమంతా కూడా మానవ సమాజం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడే జీవులందరికీ కూడా ఆ చీకటి తొలగాలంటే జ్ఞానదీపాలు వెలగాలి. ఆ జ్ఞానదీపాలు వెలిగి చీకట్లు తొలగి అందరూ సుఖశాంతులతో ఉండాలి, అందరూ ఐశ్వర్యముతో తొలతూగుతూ జీవించాలి, అందరికీ అక్షయానంద సంధాయకమైనటువంటి అనుభూతులు కలగాలి అనే భావనతో తిరుపతి దేవస్థానం శ్రావణ తొలి శుక్రవారం ఇక్కడ ఈ శ్రీ మహాలక్ష్మి పూజ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా, సోదరీమణులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరంతా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా తిరుపతి దేవస్థానం మా పెద్దలు శరత్ గారు, స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు, వారందరి తరపున, భక్తుల తరపున నేను భక్తలోకానికి విన్నపం చేస్తూ ఉన్నాను. శ్రావణ మాసం అనేది చాలా ప్రశస్తమైనది. అటువంటి మొదటి శ్రావణ శుక్రవారం రోజు మన పలమనేరులో
దీపారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది మనకు ఒక అదృష్టం. అది మొట్టమొదటగా పద్మావతి అమ్మవారు ఇక్కడ వేంచేసి ఇక్కడ ఆ దీపారాధన మనం చేసేటువంటిది ఆ భక్తి ప్రవర్తులతో మనం నిర్వహించేటువంటి కార్యక్రమం అనేది మన అదృష్టంగా భావించాలి. అది మన పలమనేరులో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి టీటీడీ వారు ముందుకు వచ్చి మనకు అవకాశం కల్పించడం కూడా నిజంగా కూడా చాలా అదృష్టం. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా భక్తి ప్రవర్తులతో విజయవంతం చేసుకోవాలా. అందరూ కూడా భక్తితో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలా. దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే మన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పాసులు అందజేస్తారు. ఆ పాసుల్లోనే వారు ఏం తెచ్చుకోవాలా, దానికి ఒక దీపస్తంభము, ఒక తట్ట, అదేవిధంగా ఒక హారతి పళ్ళెం, ఆ 3 మాత్రమే మనం తెచ్చుకోవాలి. మిగతా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా టీటీడీ వారు మనకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా టీటీడీ ద్వారానే మనం అన్నీ కూడా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు టీటీడీ ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలు మనం సక్రమంగా తీసుకోవడమే కాకుండా వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని దిగ్విజయం చేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండే విధంగా కూడా చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో మహాలక్ష్మి నమః. ఓం నమో పద్మావతి నమః. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారి సహకారం, గౌరవ ఈవో గారి సహకారంతో వారి ఆదేశానుసారం మనం మహాలక్ష్మి దీప పూజ కార్యక్రమాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ మరియు హెచ్డిపిపి వారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం, ప్రతి టౌన్లో ఏర్పాటు చేయాలి. భక్తి ప్రపత్తులతోటి మానవాళి పెంపొందించాలి, దాంట్లో మునిగిపోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే సమాజం శాంతి అభివృద్ధికి నాంది పలుకుతుందనే ఉద్దేశంతో మహాలక్ష్మి దీప పూజ ఇప్పుడే పెద్దలు మేడసాని మోహన్ గారు చెప్పినట్టుగా ఒకే వేదికలో రేపు పలమనేరు 14వ తారీఖు శ్రావణ ప్రతి మొదటి శుక్రవారం చేసుకోవడం పలమనేరు వారి యొక్క అదృష్టం. మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ 2500 మంది మహిళలు, అక్కలు, చెల్లెలు వచ్చేసి ఒక్కొక్కరు 3 నుంచి 4 దీపాలతోటి 10,000 దీపాలు, భక్తి దీపాలు, జ్ఞాన దీపాలు, అంధకారం తొలగించే వెలుగు దీపాలు, అలాంటి దీపాల్లో ఒక్కొక్కరి దీంట్లో పాల్గొన్న సామూహిక దీప పూజలో పాల్గొని మరి ఆ రోజు భక్తి ప్రపత్తులతో వచ్చి, సంస్కారంతో వచ్చి, సాంప్రదాయాలతో వచ్చి అమ్మవారి పూజలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు నుండిగా ఉండే విధంగా మరి ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు పొంది ఇక్కడ చేస్తున్న కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు ఈరోజు టీటీడీ తరపున చేస్తూ ఉన్నాం. దానికి తోడుగా గౌరవ శాసనసభ్యులు మరి ముందుకు వచ్చేసి మా యొక్క నియోజకవర్గ ప్రజలు, మా మహిళలు, వారందరికీ మిగతా ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, రవాణా తీసుకురావచ్చు కావచ్చు, ఇక్కడ భోజన వసతి కావచ్చు, నేను చూసుకుంటానని ముందుకు వాళ్ళు ఇచ్చేసి ఆ విధంగానే వారి సహకారం, అదేవిధంగా మా టీటీడీ వాళ్ళు ఎస్వీబీసీ హెచ్డిపిపి వారు కూడా మరి వారి సహకారంతో ఇక్కడ పట్టణ ప్రజలు అందరితోటి సహకారంతో మరి ఎక్కడైతే ఆ 2500 మందికి స్లిప్ల ద్వారా టోకన్స్ ముందే ఇచ్చేసి వారికి పలాని టైంకి వచ్చేసే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు, ఆ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు మరి పొందాలని మనసారా కోరుకుంటూ మరి ఏ భక్తి ప్రభుత్వంలో రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది మంచి కార్యక్రమము. ప్రతి శ్రావణ శుక్రవారం మొదటి రోజు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి దీంట్లో పాల్గొబోతున్నా నేను రేపు వీక్షించబోతున్న వారికి కూడా నాకు శుభాభివందనాలు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఓం నమో వెంకటేశాయ. మీరేమైతే ప్రసాదం ఇస్తారో అదే భోజనం. అదే దద్దోజనము, పులిహోర, చక్కెర నేనే పిలిపించి కరెక్ట్గా వాడిని గుర్తించి క్వాలిటీ ఎందుకంటే క్వాలిటీ సరిపోతే అది బాగా